హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రిపరేషన్ ఎలా ఉంది? కష్టపడి చదవండి, ప్రయత్నం మాత్రం ఆపొద్దు. వస్తే జాబ్ వస్తుంది, లేదంటే మన 5-6 నెలల టైం వేస్ట్ అవుతుంది. అంతేగాని మన ప్రయత్నం మాత్రం ఆపొద్దు. అందుకోసం మనకి హౌస్ వైఫ్స్కి చాలా పనులు ఉంటాయి కదా. ఆ పనుల్ని మేనేజ్ చేస్తూ, పిల్లల్ని మేనేజ్ చేస్తూ మనం ఎలా చదువుకోవాలి అనే కోణంలో ఆలోచిస్తుండగా నాకు ఈ ఆలోచన వచ్చింది. 888 ప్లాన్, 888 టైం టేబుల్. మీకు ఏదేమన్నా యూజ్ అవుతుందేమో చూడండి. యూజ్ అవుతుంది అనిపిస్తే ఆచరణలో పెట్టండి. అయితే నాకు ఏమనిపించిందంటే, మనము చాలా టైం లేదు అనుకుంటాం కదా. టైం లేదు అనుకునే బదులు ఉన్న టైంనే ఎలా యూజ్ చేసుకోవాలి, మనకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలి అనే దాని మీద దృష్టి పెడితే మనకు టైం దొరుకుతుంది. దాని నుంచి వచ్చిన ఆలోచనే ఇది 888 ప్లాన్. ఒకసారి అదేంటో చూద్దాము. మొదటి 8 గంటలు ఇంట్లో పని, వంట పని, పిల్లలు. మనకి ఇవన్నీ ఈ 8 గంటలలో సరిపోతాయా అంటే చేసుకొని మనము కొన్ని ఏమన్నా ఉంటే తర్వాత పోస్ట్పోన్ చేసుకోవడం, ఆ ప్లాన్ ఏదో ఒక విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లో పని మనకి తప్పదు, వంట పని తప్పదు, పిల్లల బాధ్యత కూడా మనకు తప్పదు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ మనం చదువుకోవాలి. వీటన్నిటికీ ఏ ఆటంకం రాకుండా మన పని మనం చేసుకొని మన చదువు మనం చదువుకోవాలి. వాటి కోసం 8 గంటలైతే కేటాయించాలి. ఎవ్రీథింగ్ పని, ఇంట్లో పని కావచ్చు, వంట పని కావచ్చు, మన ఏ పని అయినా సరే 8 గంటలు సరిపోతుందా అంటే ప్రయత్నించాలి. టైం అడ్జస్ట్ చేసుకొని సరిపోయే విధంగా చూసుకోవాలి. మనం ఎక్కడ ఏ పనులు తగ్గించుకోవాలో ఆ పనులు తగ్గించుకొని, ఎక్కడ ఏ పనులు అయితే తప్పకుండా చేయాలో ఆ పనులు చేస్తూ, అవసరం లేని పనులు తగ్గించుకుంటూ మనం ఇది అవలంబిస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. ఇది మొదటి 8 గంటలు. రెండవ 8 గంటలు నిద్ర. మనం హెల్తీగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. అందువల్ల మనకి నిద్ర కంపల్సరీ అవసరము. నేనైతే 8 గంటలు నిద్రకని ఇస్తున్నాను. అయితే మనకి 8 గంటలు అవసరం లేకుండొచ్చు. ఎందుకంటే మనము ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాము. పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకుంటూ మన చదువుకుంటూ 8 గంటలు అంటే కష్టము. ఒక 6 గంటలు అయితే నిద్ర సరిపోతుంది. ఇక చివరిగా మిగిలిన 8 గంటలు మన చదువు కోసం. ఇది కేవలం మన కోసమే. మనం ఇంతసేపు చేసింది మన బాధ్యత. ఇప్పుడు చేసేది మన గోల్ రీచ్ అవ్వడానికి మనం చేసే ప్రయత్నం ఇది. అయితే మనకి 8 గంటలు చదువు అని ఇచ్చాను కదా, నిద్రలో ఒక 2 అవర్స్ మిగులుతుంది. మొత్తం మనకి 10 గంటలు వస్తుంది చదువుకి. మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, నువ్వు పాటిస్తున్నవా ఈ 888 ప్లాన్ అంటే? నేను కోచింగ్కి వెళ్తున్నాను కాబట్టి అక్కడే నాకు ఒక్కొక్క రోజు హాఫ్ డే ఉంటుంది, ఒక్కొక్క రోజు ఫుల్ డే ఉంటుంది. నాకు దొరికిన టైంలో నేను యూజ్ చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టాను. యూజ్ అవుతుంది అనుకుంటే ఆచరించండి. మీకు జాబ్ కావాలి అంటే నేను ఒక మోటివేషన్ మీకు. అంతేగాని ఒకరితో పోటీ పెట్టుకోవద్దు. నేను చదివితేనే మీరు చదువుతా అని మీరు అనుకోవద్దు. ఇది మీ గోల్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.